హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథా స్రవంతిలో ఈరోజు మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న కథ శ్రీమతి కెవి సుమలత గారి భాయ్ దూజ్ కథ. ఈ కథ రవళి మాసపత్రిక 2025 మార్చి నెల పత్రికలో ప్రచురించబడింది. మరి ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను శ్రీమతి కెవి సుమలత గారి భాయ్ దూజ్ కథ. డాడీ, మా కాలేజీలో కొత్త బిల్డింగ్ కడుతున్నారని మీకు ఇది వరకే చెప్పాను కదా. ఎల్లుండి దానికి ప్రారంభోత్సవం జరగబోతోంది. ముఖ్య అతిథిగా ఎంపీ గారిని ఆహ్వానిస్తున్నారు. విశిష్ట అతిథిగా నాటక రంగంలో పేరుగాంచిన ఒక నటిని ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ గారు చెప్పారు. ఆ సందర్భంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఒక నాటకంలో నేను కూడా ఉన్నాను. మీరు అమ్మ కూడా తప్పకుండా రావాలి అంది సౌమ్య. సౌమ్య, నాటకాల్లో నటించడం నాకు ఇష్టం ఉండదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? చదువుకోమని కాలేజీకి పంపిస్తే నాటకాల్లో వేషాలేస్తున్నావా? కోపంగా అన్నాడు జయరాం. డాడీ, నేను వద్దన్నా మా కల్చరల్ సెక్రటరీ ఊరుకోలేదు. లిస్టులో నా పేరు రాసి ప్రిన్సిపల్ మేడంకి ఇచ్చేసింది. భయపడుతూ అంది సౌమ్య. ఇంకెప్పుడు నాటకాల్లో పాల్గొనకూడదు, సరేనా? సీరియస్గా అన్నాడు జయరాం. సరే డాడీ, అయినా కాలేజీ సాంస్కృతిక కార్యక్రమాల్లో నటించడం తప్ప? ముఖమంతా చిన్నబుచ్చుకుని అంది సౌమ్య. నాకు నాటకాలు వేయడం అంటే ఇష్టం ఉండదు. ప్రారంభోత్సవానికి నటిని పిలుస్తున్నారన్నావు. ఎవరావిడ? ప్రశ్నార్థకంగా చూస్తూ అన్నాడు జయరాం. గిరిజ అని చెప్పారు డాడీ. వాట్? గిరిజ? ఏ ఊరు? కంగారుగా అన్నాడు జయరాం. గుడివాడ నుంచి వస్తున్నారట. జయరాం ముఖంలో రంగులు మారిపోయాయి. ఇంతలో కల్పన టీ కప్పుతో అక్కడికొచ్చింది. ఏంటో తండ్రి కూతుర్లు బాగా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు, నాకు కూడా చెప్పొచ్చుగా అంది కల్పన. ఏమీ లేదమ్మా, మా కాలేజీకి గిరిజ అనే నటిని గెస్ట్గా పిలుస్తున్నారని డాడీకి చెప్తున్నాను అంది సౌమ్య. గిరిజ? ఆవిడ డబ్బింగ్ ఆర్టిస్ట్ గిరిజనా? కంగారుగా అంది కల్పన. ఆవిడ నటి అని మాత్రమే నాకు తెలుసమ్మా. డాడీ ఆ పేరు వినగానే కంగారు పడ్డారు. ఆవిడ నటిగా కాకుండా వ్యక్తిగా మీకు ముందే తెలుసా? తెలీదు. ఇక ఆ టాపిక్ మాట్లాడడం నాకు ఇష్టం లేదు అన్నాడు జయరాం. సౌమ్యకి బాగా తెలుసు తండ్రికి ఇష్టం లేని విషయాలు మళ్ళీ ప్రస్తావిస్తే బాగా కోపం వస్తుందని. కల్పన ఖాళీ టీ కప్పు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె వెనకే సౌమ్య కూడా వంటగదిలోకి వెళ్ళింది. అమ్మా, ఆవిడ మీకు తెలుసా? మెల్లిగా అడిగింది సౌమ్య. సౌమ్య, డాడీ ఏది చెప్పినా నీ మంచి కోసమే చెప్తారు. ఆయన వదిలేయమన్నప్పుడు వదిలేయొచ్చు కదా అంది కల్పన. సౌమ్యకి తల్లి చెప్పదని అర్థమైంది. అప్పటికి ఊరుకున్న ఆమె మనసులో ఏదో తెలియని ఉత్కంఠ మాత్రం చోటు చేసుకుంది. హిందూ మహిళా కళాశాలలో అనుకున్న రోజు ఎంపీ గారితో నూతన భవనం ప్రారంభోత్సవం జరిగింది. నటి గిరిజ కూడా ముహూర్తం సమయానికి వచ్చింది. ఆవిడ వయస్సు సుమారుగా 55 ఏళ్లుండొచ్చు. తీరువైన శరీరాకృతితో ప్రసన్నమైన వదనంతో చూడముచ్చటగా ఉంది. విద్యార్థినులు నాటకాలు, పాటల పోటీలు మొదలగు సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. తర్వాత ఎంపీ గారు పిల్లలను అభినందిస్తూ ప్రసంగించారు. ఆయన ప్రసంగం ముగిశాక ప్రిన్సిపల్ మేడం మైక్ తీసుకున్నారు. గిరిజ గారు, మీరు నాటక రంగానికి పుట్టినిల్లైన గుడివాడలో నివసిస్తున్నారు. రంగస్థల నటిగా 4000 ప్రదర్శనలిచ్చారు. ఆకాశవాణి రేడియో కేంద్రంలో ఏ గ్రేడ్ ఆర్టిస్టుగా అనేక నాటకాలలో నటించారు. చలనచిత్ర రంగంలో కూడా అతిథి పాత్రలు పోషించారు. ఎన్నో ఏళ్ల నుండి డబ్బింగ్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. మీరు కళారంగంలో అభివృద్ధిలోకి రావడానికి చాలా సమస్యలు ఎదుర్కొని ఉంటారు. వాటిని ఎలా అధిగమించారో పిల్లలకు చెప్పండి. మీరు తెలిపే స్ఫూర్తిదాయకమైన విషయాలు వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయి అంది ప్రిన్సిపల్ మేడం. సభకు నమస్కారం. ప్రతి మనిషి కాసేపు ఆనందంగా గడపడానికి కాల్పనిక జగత్తు కోసం వెతుక్కుంటాడు. అది చలనచిత్రం కావచ్చు, నాటకరంగం కావచ్చు. అది ఏదైనా సరే మన మనసుని కాసేపు వాస్తవానికి దూరంగా మరో లోకంలోకి తీసుకువెళుతుంది. నటన అనేది ఒక అద్భుతమైన కళతో కూడిన అందాల ప్రపంచం. కళాకారులు అందంగా ఉంటారు, కానీ కళాకారుల జీవితాలు పైకి కనిపించినంత అందంగా ఉండవు. నటీనటుల పట్ల సభ్య సమాజంలో ఒక రకమైన చులకన భావం ఉంటుంది. ఎవరైనా నటీనటులను దూరం నుండి చూసి ఆనందిస్తారే కానీ మన కుటుంబంలో ఒకరిగా ఉంటే మాత్రం భరించలేరు. నటనా రంగాల్లో నటించే ఆడవారు నైతిక విలువలు పాటించరనే దురభిప్రాయం అందరిలోనూ ప్రబలంగా పాతుకుపోయింది.
నటీనటులలో ఎవరో కొద్దిమంది వారి నడవడికను తప్పు దిశగా మళ్లించుకున్నంత మాత్రాన అందరినీ అదే కోణంలో చూడడం చాలా పెద్ద తప్పు. నేను పుట్టింది నాగాయలంక. మా నాన్న చిన్నతనంలోనే పోవడం వల్ల అమ్మ, నేను, తమ్ముడు నాకు 5 ఏళ్ల ప్రాయంలో గుడివాడలోని మా పెద్దమ్మ ఇంటికి వచ్చేశాం. పెద్దమ్మ మంచి నటి, గాయకురాలు. పెదనాన్నగారు మంచి హార్మోనిస్ట్. పెద్దమ్మ వేసే నాటకాలలో ఆయన హార్మోనియం వాయించేవారు. మా అమ్మ 2 ఇళ్లలో వంట పని చేయడానికి వెళ్ళేది. నేను, తమ్ముడు చదువుకోవడానికి ప్రభుత్వ బడిలో చేరాం. సెలవు రోజుల్లో నేను పెద్దమ్మతో నాటకాల రిహార్సల్స్కి వెళ్ళేదాన్ని. అలా ఎక్కువగా చూడడం వల్ల నాకు చిన్నతనంలోనే నటన మీద ఇష్టం ఏర్పడింది. పెదనాన్న దగ్గర హార్మోనియం వాయించడం కూడా నేర్చుకున్నాను. పెద్దమ్మ ప్రోత్సాహంతో సరిగ్గా 12 ఏళ్ల వయసప్పుడు చింతామణి నాటకంలో హీరోయిన్ చిత్ర పాత్రతో నాటక రంగంలో అరంగేట్రం చేశాను. నా నటనకు జనం చప్పట్లతో అభినందనలు, నోట్ల కాగితాలు గిరాటు వేసి ప్రశంసలు తెలుపుతుంటే ఎనలేని సంతోషం కలిగింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మా కుటుంబానికి ఆ డబ్బు కొండంత అండగా నిలిచింది. నేను మెచ్చుకోళ్ల వర్షంలో తడిచి ముద్దవడం అప్పటి నుంచే మొదలైంది. నాటకాలలో మంచి అవకాశాలు రావడం మొదలైంది. నా చదువు 7వ తరగతితో అటకెక్కి కూర్చుంది. వరుసగా సాంఘిక నాటకాలు, పరిషత్ నాటకాలు కూడా వేయసాగాను. నాకు మా తమ్ముడంటే చాలా ఇష్టం. కానీ మా తమ్ముడికి మొదటి నుండి నాటక రంగం అంటే ఇష్టం ఉండేది కాదు. నువ్వు నటనకు వెళ్ళొద్దు, అందరూ మీ అక్క డ్రామాలు వేస్తుందని వెక్కిరిస్తున్నారని నాతో గొడవ పడేవాడు. కానీ మా ఇంట్లో వాళ్ళు నన్నే సమర్థించడంతో వాడి మాటలను పట్టించుకోలేదు. నా జీవితం ఎక్కడా వెనుతిరిగి చూసుకోకుండా చాలా బిజీ అయిపోయింది. రాబడి కూడా బాగానే వచ్చింది. జిల్లా స్థాయిలో ఉత్తమ నటిగా వరుసగా 10 సార్లు అవార్డు తీసుకున్నాను. అప్పుడే పెద్దమ్మ తరపు బంధువు కాంట్రాక్టు పనులు చేసే నరేష్తో నాకు వివాహం జరిగింది. ఆయన పెళ్లికి ముందు నాటకాలలో నటించడం తనకు అభ్యంతరం లేదన్నారు. కానీ పెళ్ళయ్యాక నటించడానికి వీల్లేదని చాలా ఆంక్షలు పెట్టారు. మాంగళ్య బంధానికి కట్టుబడి కొన్నాళ్లు ఇంటి పట్టునే ఉన్నాను. ఆయన తాగుడికి పోను, ఇంట్లోకి ఇచ్చే డబ్బులతో ఇల్లు గడవడం కష్టమైంది. అప్పుడే నాకు బాబు పుట్టాడు. బాబుకి 6వ నెల వచ్చాక మా ఆయన యాక్సిడెంట్లో పోవడంతో బతుకు తెరువు కోసం నేను మళ్లీ నాటకాలను ఆశ్రయించాను. సరదాగా నేర్చుకున్న కళ నాకు జీవనోపాధిగా మారింది. మా తమ్ముడు నాటకాలు వద్దని మళ్లీ గొడవ చేశాడు. కానీ నాకు వచ్చిన వృత్తి అదొక్కటే. దానికి తోడు అప్పటికే మా పెదనాన్న చనిపోయారు. పెద్దమ్మకి పనులు తగ్గాయి. అమ్మ ఒక్కదాని సంపాదనతో కుటుంబం గడవడం లేదు. తమ్ముడు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. తప్పనిసరై నేను తమ్ముడి మాట పెడచెవిన పెట్టాను. అప్పుడే నాకు ఆల్ ఇండియా రేడియోలో బి గ్రేడ్ ఆర్టిస్టుగా అవకాశం వచ్చింది. అలా వారానికి 4 రోజులు రేడియో కార్యక్రమాలుండేవి. బాబుని అమ్మ చూసుకునేది. నేను నాటకాలు, రేడియో నాటకాలతో ఎప్పుడూ హడావిడిగా ఉండేదాన్ని. ఒంటరి ఆడదంటే తన్నుకుపోవడానికి ఎన్నో డేగలు ప్రయత్నించేవి. బాధ్యతల బరువులు మోయడం వల్ల వచ్చిన ధైర్యంతో బుసకొట్టి పారద్రోలేదాన్ని. 4-5 ఏళ్ల తర్వాత రేడియో కేంద్రంలో బి గ్రేడ్ నుంచి బి హైక్, ఆ తర్వాత ఏ గ్రేడ్ ఆర్టిస్టుగా స్థిరపడ్డాను. కాలక్రమంలో పెద్దమ్మ కూడా చనిపోయింది. నేను స్వంతంగా ఇల్లు కట్టుకున్నాను. అమ్మ నా దగ్గరే ఉండేది. తమ్ముడు మాత్రం మా ఇంటికి వచ్చేవాడు కాదు, నాతో మాట్లాడేవాడు కాదు. అమ్మ ఎంత నచ్చ చెప్పినా తమ్ముడు నన్ను అసహ్యించుకునేవాడు. వాడి పెళ్లికి కూడా నన్ను పిలవలేదు. కొంతకాలం తర్వాత విధి మా అమ్మను కూడా నా నుండి దూరం చేసింది. అప్పటి నుండి మా తమ్ముడి వివరాలు నాకు తెలియలేదు. మా బాబు నా ఒంటరి జీవితానికి చిరుదీపం లాంటివాడు. నాకు వచ్చిన ప్రతి రూపాయి వాడి కోసమే జాగ్రత్తగా ఖర్చు పెట్టేదాన్ని. రమణాచారి గురువుగారి శిష్యరికంలో సుల్తానీ కళ్ళు, పల్లెపడుచు, కరుణించని దేవతలు మొదలగు సాంఘిక నాటకాలలో నాకు మంచి పేరు వచ్చింది. అలాగే పౌరాణిక నాటకాలలో భక్త సిరియాళ, షిరిడి సాయిబాబా, మాయాబజార్లో నా నటనకు ప్రశంసలందుకున్నాను. అవకాశం కోసం పొంచి చూసి కాటు వేసే నాగుపాములు అన్ని రంగాల కన్నా నటనా రంగంలో ఎక్కువ. వారికి ఎదురు తిరిగిన వారిని మట్టుబెట్టేవాళ్ళు. నేను మొండి ధైర్యంతో ఎన్నో రకాల వ్యక్తులను, వారి సవాళ్లను ఎదుర్కొన్నాను. అలాంటివే కాకుండా కొంతమంది నాటకానికి పిలిచినప్పుడు ఒక రేటు, నాటకం అయినాక ఒక రేటు ఇచ్చి చేతులు దులుపుకునేవాళ్ళు.
దారి ఖర్చులు ఇస్తామని ఇవ్వకుండా తప్పుకునేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది కరుణామయులు మా శ్రమ చూసి మాట్లాడుకున్న దానికన్నా ఎక్కువ కూడా ఇచ్చేవారు. కాస్ట్యూమ్స్కి, పాత్రలకు తగిన దుస్తులు కుట్టించడానికి అద్దె దుస్తుల కోసం ఎటు వెళ్ళినా ఒక్కదాన్నే కాబట్టి వాటిని సమకూర్చుకోవడానికి కొన్నిసార్లు చాలా ఇబ్బందులు ఏర్పడేవి. రేడియో నాటికలలో నా గొంతు విని డబ్బింగ్ ఆర్టిస్టుగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా కుటుంబం గడవడానికి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునేదాన్ని కాదు. నిరంతరం కష్టాన్ని నమ్ముకుని బాబుని చదివించుకున్నాను. మా బాబు మేనమామలాగే తెలివైనవాడు. చదువుకునేటప్పుడే వాడికి ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత పెళ్ళయి జీవితంలో స్థిరపడ్డాడు. నా మనవడికి నా తమ్ముడి పేరే పెట్టుకున్నాను. ప్రస్తుతం డబ్బింగ్ ఆర్టిస్టుగా చేస్తూ మనవడితో కాలక్షేపం చేస్తున్నాను. మీ అందరికీ నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరి జీవితం పూలబాట కాదు. తప్పు చెయ్యనంతకాలం మనకంటూ ఉండే అభిరుచులను అణచివేసుకోవలసిన అవసరం లేదు. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. దేని స్థానం దానిదే. చక్కగా చదువుకుని ఆత్మవిశ్వాసంతో బంగారు భవిష్యత్తు నిర్మించుకోండి. మీలో ఉన్న కళలను సానబెట్టుకోండి. దీపావళి పండుగంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దీపావళి తర్వాత వచ్చే విధియ రోజు మా తమ్ముడి పుట్టినరోజు. నిజానికి అది భగినీహస్త పండుగ రోజు. చెల్లి ఇంటికి అన్న భోజనానికి వచ్చే రోజు. తోడబుట్టిన వారితో ఎప్పటికీ సత్సంబంధాలు ఉండాలని పెద్దలు ఏర్పాటు చేసిన పండుగ. నాకు ఎప్పుడూ ఒకటి అనిపిస్తుంటుంది. మా తమ్ముడు నన్ను అర్థం చేసుకుని నాకు తోడుండుంటే నేను ఇన్ని కష్టాలు పడేదాన్ని కాదని, మరింత అభివృద్ధిలోకి వచ్చేదాన్నని. ఇక్కడున్న తల్లిదండ్రులకు నా మనవి ఏంటంటే, మీ ఇష్టాలను పిల్లల నెత్తిన రుద్ది బాధ పెట్టకండి. మీరు అండగా ఉంటే వారి కలలను సాకారం చేసుకుంటారు. మనం చేసే వృత్తి బ్రతకడం కోసమైతే మనం ఎన్నుకునే ప్రవృత్తి మనల్ని బతికిస్తుంది. చివరిగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ ముగించింది గిరిజ. ఆడియన్స్లో చప్పట్లు మారుమ్రోగాయి. చివరి వరుసలో కూర్చున్న జయరాం కళ్ళ నుండి కన్నీరు కారుతున్నా పట్టించుకోకుండా చప్పట్లు కొడుతున్నాడు. పక్కనే కూర్చున్న కల్పన భర్త వైపు రెప్పవాల్చకుండా చూస్తోంది. ఇప్పుడు ఇందాక జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతి ప్రదానం జరుగుతోంది అన్నారు ప్రిన్సిపల్ మేడం. విజేతలకు ఎంపీ గారితో కొందరికి, గిరిజ గారితో కొందరికి బహుమతులు ఇప్పిస్తున్నారు. ఇప్పుడు కుమారి సౌమ్యకి ఉత్తమ నటిగా ప్రథమ బహుమతి గెలుచుకున్న సందర్భంగా శ్రీమతి గిరిజ గారు మెమంటో అందిస్తారు అన్న అనౌన్స్మెంట్ వినిపించింది. జయరాం అతడికి తెలియకుండానే ఉద్విగ్నతకు లోనవుతున్నాడు. కల్పన అతని చెయ్యి పట్టుకుని సంభాళిస్తోంది. సౌమ్య, నీలో మంచి నటనా ప్రతిభ ఉంది. హృదయపూర్వకమైన అభినందనలు మెమంటో ఇస్తూ ప్రశంసించింది గిరిజ. సౌమ్య సంతోషంగా నవ్వుతూ చేతులు జోడించింది. జయరాం లేచి స్టేజ్ వైపుకు నడుస్తున్నాడు. అతడి వైపుకు దృష్టి పడిన గిరిజ ఆశ్చర్యానుభూతికి లోనయ్యి రెప్పవాల్చకుండా అలాగే చూస్తోంది. అక్కా, నన్ను క్షమిస్తావా? స్టేజ్ కింద నిలబడి అన్నాడు జయరాం. తమ్ముడు అంటూ కిందికి దిగి వచ్చింది గిరిజ. ఆమెకు తెలియకుండానే ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. అక్క తమ్ముళ్ళు ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. కల్పన కూడా అక్కడికొచ్చింది. సౌమ్య తల్లి వైపు చూసిన చూపులో ప్రశ్న అర్థమైన కల్పన కళ్ళు నవ్వాయి. సౌమ్యలో రేగిన ఉత్కంఠ తొలగిపోయింది. అక్క, నువ్వన్నట్టుగా నాటకరంగం పట్ల నాకున్న వివక్షతో నీ మీద కోపాన్ని పెంచుకున్నాను. నాకు అక్క ఉందని ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పలేదు. ఈరోజు నీ మాటలు విన్నాక అదెంత పెద్ద తప్పో నాకు అర్థమైంది. నన్ను క్షమించమని అడిగేందుకు నోరు రావడం లేదు. కానీ భగిని హస్త పండుగ రోజున మీ ఇంటికి వస్తే నీ చేతి వంటతో భోజనం పెడతావా? చేతులు పట్టుకుని అన్నాడు జయరాం. గిరిజ కళ్ళలో ఆనంద బాష్పాలు. అదండి శ్రీమతి కెవి సుమలత గారి భాయ్ దూజ్ కథ. నాటకం ద్వారా దూరమైపోయిన అక్క తమ్ముళ్ళు మళ్ళీ నాటకం ద్వారానే కలుసుకోవడం బాగుంది కదూ. మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి యథాప్రకారం ఈ కథ మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేస్తారు కదూ. మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ విజయలక్ష్మి.